ఎలా చూస్తారు అంటే పుట్టగొడుగుల్లాగా ఇన్స్టిట్యూట్లు పుట్టుకొస్తున్నాయి. మరి ప్రాపర్గా స్టూడెంట్స్కి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేదు గల్ల నిండితే చాలు వాళ్ళకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనుకునే పరిస్థితి నెలకొందా ఈ ఇన్స్టిట్యూట్స్ రోజు రోజుకి కొత్తగా పుట్టుకురావడం వల్ల? అంటే మీరేం చెప్తారు? చాలా ఇన్స్టిట్యూట్ల వరకు అలాగే ఉన్నాయి సార్. చాలా ఇన్స్టిట్యూట్స్ వరకు అలాగే ఉన్నాయి. ఎందుకంటే చాలా అంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ సార్? కొన్ని ఇన్స్టిట్యూట్ల పేర్లు చెప్పకూడదు. ఎగ్జాంపుల్గా కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి సార్, పేర్లు చెప్పకూడదు. అయితే మినిమం బ్యాచ్కి 30 నెంబర్స్ 40 నెంబర్స్ అలా తీసుకుంటున్నారు సార్. అంతమందికి న్యాయం చేయాలంటే ఈ చిప్ లెవెల్లో వర్కౌట్ అవ్వదు సార్. ఎందుకనంటే ప్రతి ఒక్కరి చేత రీబాలింగ్ చేయించాలి. అలాగే థియరీ క్లాస్లో ప్రతి ఒక్క పాయింట్ గురించి పిన్ టు పిన్ చెప్పాలి, ట్రబుల్ షూట్ చెప్పాలి, అలాగే లైటింగ్ కంప్లైంట్, నెట్వర్క్ కంప్లైంట్, ఇదంతా చాలా సెక్షన్ ఉంటుంది సార్. ఇదన్నిటి అందరికీ 30 నెంబర్స్ 50 నెంబర్స్ ఉంటే అంతమందికి చెప్పి చేయించడం కుదరదు సార్, కష్టమా. అలాగే ఒక 10 to 15 నెంబర్స్ ఉన్నారనుకోండి, జాగ్రత్తగా ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ చేయకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సార్. అది అంటే ఎంప్లాయ్మెంట్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చాలా వరకు నేను విన్నాను పర్సనల్గా. అంటే ఈ వర్క్ నేర్చుకుంటే ఓవరాల్గా ఒక సగటు పర్సన్ ఎంత సంపాదించవచ్చు, ఎంత అవకాశం ఉంది, ఇది నేర్చుకొని ₹1,00,000 సంపాదించే పాసిబిలిటీ ఉందంటారా? అంటే చాలా థంబ్నైల్స్ అయితే చూసా, ఒక మొబైల్ షాపు మీరు పెడితే చాలు నెలకు ₹1,00,000 ఆదాయం అని చెప్పేసి. ఒక మాటల గారడీతో చేసే బిజినెసా, లేకపోతే అంకిత భావంతో చేసి సంపాదించేదానికి స్కోప్ ఉందంటే మీరేం చెప్తారు? కంపల్సరీ ₹1,00,000 దాకా సంపాదించుకోవచ్చు సార్. ఎందుకంటే అది ఎలా సంపాదించుకోవచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మొబైల్ ఫోన్ డెడ్ అయ్యింది అని చెప్పని కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు తనకి ఈ కంప్లైంట్ మినిమం 1,500 to 2,500 దాకా కస్టమర్కి బిల్ చెప్తారు. అదే చిప్ లెవెల్ సర్వీస్ అనుకోండి, అది చేసుకున్న రిపేర్ తనకే మిగులుతాయండి. ఇలా డైలీ మూడు మొబైల్స్ అయినా మినిమం రిపేర్ చేయించుకుంటే ఈ ఒకటి, ప్లస్ షాప్లోనే గ్లాసులు, పౌచ్లు, ఇయర్ ఫోన్స్ అడిషనల్గా కూడా ఉంటాయి సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే మినిమం నెలకి ₹1,00,000 సంపాదించవచ్చు సార్, కంపల్సరీ, ఇబ్బంది లేకుండా. అంటే ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజు కన్సల్టెన్సీ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎవరికైనా ఒకటే విధంగా తీసుకొని నేర్పిస్తారా? ఏమైనా రేపు దసరా పండుగ వస్తుంది, స్పెషల్గా ఏమైనా ఆఫర్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారో సార్ వాళ్ళకి 50,000 తీసుకుంటున్నాం సార్. ఈ దసరా ఆఫర్ వాళ్ళకి 30,000 తీసుకుంటున్నాం సార్. 50 నుంచి 30,000 తీసుకుంటున్నాం సార్. 20,000 మేము డిస్కౌంట్ ఇచ్చాం సార్. అంటే 30,000కి ఏం నేర్పిస్తారు? 30,000కి వచ్చేసి సార్ వాళ్ళకి అసలుకి మొబైల్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, అసలు మదర్ బోర్డ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఐసీస్ ఉంటాయి, ఇవి ఎలా ఫంక్షనింగ్ అవుతాయి, అవి కంప్లైంట్స్ వస్తే మనం ఎలా ఫాల్ట్ ఫైండ్ చేయాలి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి లైవ్లో ప్రతి సెక్షన్ గురించి వివరించి చెప్తాం సార్. చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బెడ్స్తో, ఏసీ గదులు అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. మీరేం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మీరేం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంతవరకు పాసిబుల్? అంటే 30,000కి ఫస్ట్ క్వశ్చన్, 30,000కి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత మీరు కల్పించే మౌలిక వసతులు ఏంటంటే ఏం చెప్పారు సార్? ఈ 30,000లో ప్యాకేజ్ ఏంటంటే సార్ 25 days కోర్స్ ఉంటుందండి. ఈ 25 daysలో వాళ్ళు మొబైల్ రిపేరింగ్కి సంబంధించిన టూల్స్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. వాళ్ళు ఉండటానికి ఏసీ బెడ్ ఇస్తాం సార్. అలాగే ఈ 25 daysలో వాళ్ళు వర్క్లో ఇబ్బంది పడుతూ ఉంటే నెక్స్ట్ బ్యాచ్లో కూడా కూర్చోబెట్టి వాళ్ళకి వర్క్ నేర్చిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది సార్. ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి ఏంది ఉపయోగం? ఇప్పుడు కొత్తగా వర్క్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ ఊర్లోనే ఫర్ సపోజ్ ఏదో ఒక గుంటూరు అనుకోండి ఎగ్జాంపుల్గా, గుంటూరులోనే ఈ సర్టిఫికేట్ చేయించి సార్ నేను పలానా ఇన్స్టిట్యూట్లో నేను చిప్ లెవెల్ ట్రైనింగ్ తీసుకున్నాను, ఇదిగోండి సార్ నా సర్టిఫికేట్ అని చూపించగలిగితే వాళ్ళు శాలరీ బేసిక్ కన్నా తీసుకోవచ్చు మొబైల్ రిపేరింగ్కి. లేదంటే ఉన్న దాంట్లోనే 50-50 బేస్ మీద వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది సార్. లేకపోతే వాళ్ళ దగ్గర షాప్ పెట్టుకునే అవకాశం ఉంది, పెట్టుకోగలను అనుకుంటే
వాళ్ళు షాప్ పెట్టుకొని డైరెక్ట్ షాపే పెట్టుకొని నెలకి మినిమం అంటే మినిమం కష్టపడే పర్సన్ అయితే మినిమం అంటే మినిమం ₹1,00,000 సంపాదించుకోవచ్చు సార్ సరదాగా సరదాగా కంపల్సరీ. సరదాగా ఎందుకు వస్తాయండి? కష్టపడితే కానీ రావు డబ్బులు ఎవరికి ఊరికినే రావని పెద్ద లలిత జ్యువెలరీస్ ఎండి కిరణ్ గారే చెప్పారు. అవును సార్, నేను అదే చెప్పాను సార్, కష్టపడితేనే వస్తాయి కంపల్సరీ. కష్టపడితే సరదాగా సంపాదించుకోవచ్చు కష్టాన్ని. ఫస్ట్ కష్టపడాలి, ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే ఏదైనా. అంతేనా? అంతే సార్. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నమ్మకంతో రండి, మీ నమ్మకానికి డబుల్ వర్క్ అనేది నేను ఇచ్చి పంపిస్తానని చెప్పని నేను చెప్పగలుగుతాను. భరోసా అయితే ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఎవరైతే ఈ వీడియో చూసారో బెజవాడ చిప్ లెవెల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంటుంది. కింద ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సంబంధించి కింద నెంబర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి ఈ మరిన్ని వివరాలు నిరీక్షణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.